హైదరాబాద్ చింతల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారి కిడ్నాప్ హత్య కలకలం రేపింది. ఈ నెల 24న చింతల్లో అదృశ్యమైన బిల్డర్ మధు మృతదేహం బీదర్ సమీపంలో లభించింది. మధును కిడ్నాప్ చేసి హత్య చేసినట్టుగా గుర్తించారు. మధు దగ్గర ఉన్న 5 లక్షలు ఆభరణాలు మాయమైనట్టుగా గుర్తించారు అధికారులు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, ఝాన్సీ మేడ్చల్ జిల్లా చింతల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారిని కిడ్నాప్ చేసి హత్య చేసిన ఘటన ఆలస్యంగా వెలుగు చూస్తుంది. ఈ నెల 24న చింతల్లో బిల్డర్ మధు అదృశ్యమైనట్టుగా తెలుస్తుంది. బీదర్ సమీపంలో మధు మృతదేహం లభించినట్టుగా తెలుస్తుంది. మధుని కిడ్నాప్ చేసి హత్య చేసినట్టుగా ఆనవాళ్ళను కూడా గుర్తించింది. మధు దగ్గర ఉన్న 5 లక్షల నగదుతో పాటు బంగారు ఆభరణాలు కూడా కనిపించట్లేదంటూ కూడా కుటుంబ సభ్యులు స్థానిక పిఎస్ లో ఫిర్యాదు చేయడం జరిగింది. ప్రస్తుతానికైతే ఇక మధు హత్యకు సంబంధించి ఆర్థిక లావాదేవీలు ఏమైనా కారణం ఉందా, లేకపోతే ఇతర ఇంకేమైనా వివాదాలు ఉన్నాయన్న కోణంలో ప్రస్తుతానికైతే దర్యాప్తు చేస్తున్నారు. కిడ్నాప్ చేసి హత్య చేసినట్టుగా ప్రస్తుతానికైతే బిల్డర్ మధు కుటుంబ సభ్యులు కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఘటనా స్థలం నుంచి కూడా ఇటు మృతదేహాన్ని ప్రస్తుతానికైతే ఇటు చింతలు కూడా తీసుకొచ్చే ప్రయత్నం చేసినట్టుగా తెలుస్తుంది. గుర్తుపట్టలేని విధంగా అంటే 24వ తేదీన చింతల నుంచి అదృశ్యమని తెలుస్తున్న తర్వాత ఎక్కడికైనా బయట వేరే ఊరికి వెళ్ళినట్టుగా ముందుగా కుటుంబ సభ్యులు అనుమానించారు. కానీ ఆ తర్వాత అతడి ఫోన్ కలవకపోవడంతో అనుమానం వచ్చి కేసు పెట్టడంతో కూడా ప్రస్తుతానికి దర్యాప్తులో భాగంగా బీదర్ సమీపంలోని ఒక చెట్ల పొదల్లో మధు మృతదేహం లభించినట్టుగా ప్రస్తుతానికి తెలుస్తుంది. అందుకు సంబంధించి కేసు నమోదు చేసి పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. ఝాన్సీ రాణి. రైట్, థ్యాంక్ యూ కిరణ్.